महिमानं महिमानामिन्द्रियम् इंद्रियमिति इंद्रियम् अस्मांसु स्विन्द्रावरुण इंद्रावरुण घृतश्च्युतः घृतश्च्युतस्त्रिभिः घृतश्च्युतरिते घृतश्च्युतः स्त्रिभिः स्वात्तेभिः त्रिभिरिति त्रिभिः स्वात्तेभिरवदम् अवदं शुभः शुभत्पति पति इति पति एष विस्तवितु विस्तवित् पवते पवते मनीषी मनीषी सोमाः सोमो विश्वस्य विश्वस्य भवानस्य भवानस्य राजा राजेति राजा द्रप्सां ये रजन् विदधेषु विदधेष्विन्दोः इन्दुर्वि विवारं वारमव्यं अव्यं समया समयाति अतियाति यातीति याति ప్రపంచమంతా ఈ వీడియోని చూసింది, ఈ ఫోటోని చూసింది, అన్నిటినీ సమాజం అంతా గమనిస్తూ ఉంది. మళ్ళీ మీరేదో దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు, మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు, మా మీద ఎదురుదాడి చేసే ప్రయత్నాలు చేయకండి. మీ కాళ్ళ దగ్గర మా దళిత బిడ్డను కూర్చుండబెట్టుకున్నారు, మీ కాళ్ళ దగ్గర మా బలైన వర్గాల బిడ్డను కూర్చుండబెట్టుకున్నారు. వాళ్ళు ఎవరో సామాన్యులు గారు, మళ్ళా మంత్రులు, ప్రభుత్వంలో భాగస్వాములు ఉన్నటువంటి వాళ్ళు, మాకు ప్రతినిధులుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు. మీకన్నా ముందు నుంచి ఆ కుటుంబం దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి కుటుంబం, చాలా సీనియర్లు పార్టీలో. అటువంటి వ్యక్తికి ఇంత ఘోరమైనటువంటి అవమానం అంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో, పరిపాలన ఎట్లా కొనసాగుతూ ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజల్ని కూడా ఆలోచించమని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. బేషరతుగా ముఖ్యమంత్రి వెంటనే తక్షణమే ఈ జరిగిన సంఘటనకు బాధ్యత వహించి బేషరతుగా ఈ నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి తక్షణమే దళిత జాతికి, బహుజన జాతికి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. దళిత సంఘాలు, బీసీ సంఘాలు, మేధావులు అందరూ కూడా దీని మీద స్పందించాలని కూడా నేను కోరుతా ఉన్నా. ఇక మా మీద ఇంతెత్తు అంతెత్తు లేచే ఇక దొరల పాలనని మొన్నటిదాకా విమర్శించిన వాళ్ళు ఈ నయా దేశ్ముఖ్ పాలనలో వాళ్ళ కాళ్ళ దగ్గర దళితులను, బీసీలను కూర్చుండబెట్టి మంత్రులను, సాక్షాత్గా ఉప ముఖ్యమంత్రులను, మంత్రులను వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుండబెట్టుకుంటున్నటువంటి ఈ నయా దేశ్ముఖ్ పరిపాలన నిర్వాకాన్ని ఎండగట్టాలని చెప్పి మేధావులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎన్నడూ ఇట్లా లేదు, ఇది ఒక కొత్త సాంప్రదాయం. అంటే 75 ఏళ్ల స్వాతంత్ర భారత చరిత్రలో ఎన్ని పోరాటాలు జరిగినా, ఎన్ని పెను మార్పులు చోటు చేసుకున్నా, ఇక ఈ నయా దేశ్ముఖ్ల రక్తంలో అది ఉంది కాబట్టి మీరు గట్లనే ఉండాలి. ఇక మీరు దళితులు అంటే గింతే, మీరు బీసీలు అంటే గింతే. ఆయన అన్నాడు కదా రేవంత్ రెడ్డి గతంలో ఒక కుల సంఘం మీటింగ్లో పాల్గొని, మేమే పరిపాలన చేయాలి, మేము పాలించేటోళ్ళమని మాట్లాడిండు రేవంత్ రెడ్డి గతంలో. మీరంతా ఎస్సీలు, బీసీలు పాలించబడేటోళ్ళు, పాలించేటోళ్ళం మేము దేశ్ముఖ్లము అని చెప్పి గతంలో మాట్లాడింది రేవంత్ రెడ్డి.